బ్రెయిన్ సర్జరీ వల్ల మతిమరుపు పారాలైసిస్ రావడం అనేది అట్లా జరగదండి. బట్ ఏ భాగంలో అయితే సర్జరీ చేసినప్పుడు ఏ జబ్బు వల్ల సర్జరీ చేయాల్సి వస్తుందో ఆ భాగంలో ఏదన్నా బ్రెయిన్లో డ్యామేజ్ జరిగినప్పుడు ఈ మతిమరుపు లేక వీక్నెస్ రావడం సహజంగా జరుగుతుంది. బట్ సర్జరీ పర్సే వల్లనే ఇది వస్తుందని అనలేమండి. దానివల్ల ఏదన్నా దుష్పరిణామాలు జరిగినప్పుడు కొంచెం రావచ్చు తప్ప మరీ సర్జరీ వల్లనే ఈ పారాలిసిస్ రావడము మతిమరుపు రావడం జరగదు. మతిమరుపు కావాల్సింది వేరే కారణాలు ఉంటాయండి. మతిమరుపు జరగడానికి కారణాలు కూడా అన్వేషించి దానికి వైద్యం చేసుకునేది ఉంటుందండి. ఇది కూడా ఒక వేరే విధం సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో మతిమరుపుకు సంబంధించి వేరే విధంగా వైద్యం చేసుకునేది ఉంటుంది. అలాగే పారాలిసిస్ రావడం అనేది కూడా జరగదండి. బ్రెయిన్లో ఉన్న భాగంలో ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ భాగంలోనే మనము సర్జరీ అయినప్పుడు ఎడిమా వచ్చినప్పుడు ఆ భాగంలో టెంపరీగా కొంచెం వీక్నెస్ వస్తుందండి. బట్ కాలానుగుణంగా వైద్యం చేస్తున్నప్పుడు ఆ ఎడిమా తగ్గినప్పుడు వీక్నెస్ అనేది తగ్గిపోయి బెటర్ అవుతారు. బట్ బ్రెయిన్లో ఏదన్నా ట్యూమర్ ఉంది, ఆ భాగంలో ఎక్కువగా అది స్ప్రెడ్ అయ్యింది, ఆ జబ్బుని వాళ్ళు సర్జరీ ద్వారా తొలగించలేకపోయారు అన్నప్పుడు రెసిడ్యువల్ వీక్నెస్ అనేది సహజంగా ఉంటుందండి. అదేవిధంగా స్ట్రోక్ వల్ల కూడా వచ్చిన వీక్నెస్ అనేది కొంచెం లేట్గా రికవరీ అవుతుంది. స్ట్రోక్ వల్ల వచ్చిన పేషెంట్స్లో వాళ్ళకి రికవరీ సమయం ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఆల్రెడీ ఆ భాగానికి బ్రెయిన్లో నుంచి బ్లడ్ సప్లై కట్ అయిపోయినప్పుడు అది రికవరీకి టైం పడుతుంది. సో మేము ఎక్కువగా చెప్పేది ఏంటంటే పేషెంట్స్కి వైద్యం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకుంటూ రెగ్యులర్గా పవర్ పెంచుకునే విధంగా ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటే పవర్ రీగెయిన్ అనేది తొందరగా జరుగుతుంది. సో బ్రెయిన్ సర్జరీ పర్సే వల్ల తమకు ఇది జరగదండి. దానికి కారణం ఏంటైతే సర్జరీ చేయాల్సి వస్తుందన్నది జబ్బు అనే కారణం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో కూడా మేము చెప్పేది ఏంటంటే వైద్యం చేసి క్రిటికల్ పీరియడ్ని వాళ్ళు దాటాక ఇంప్రూవ్మెంట్ కొరకు కంపల్సరీగా ఫిజియోథెరపీ చేసి రికవరీ అయితే తొందరగా పవర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుందండి.